గుర్తు చేసుకుంటూ ఉంటాడు. బాలు అయితే ఈరోజే నీ చెల్లి ముఖం చూసుకో ఆఖరి రోజు అని సంజయ్ మాటలు ఇంకా కళ్ళల్లో మెదులుతూనే ఉంటాయి. బాలుకైతే ఈ విషయం అసలు ఎలా చెప్పాలో ఏమీ తెలియక తన వాళ్ళకి సతమతమైపోతూ ఉంటాడు. బాలు మౌనికని కాపాడుకోవాలని అనుకుంటాడు. తర్వాత ఇక మౌనిక సంజయ్ ఇంటికైతే వెళ్ళాక అప్పుడే ఇక ప్రభావతి అయితే చూసారా మన మౌనిక ఎంత ఆనందంగా ఉందో అని అంటూ ఉంటుంది. ప్రభావతి కూతురి ముఖంలో ఆనందం ఉందో దుఃఖం ఉందో ఆ మాత్రం పట్టించుకోలేకపోతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు. బాలు అది ఎంత కష్టంలో ఉందో దాని కళ్ళే చెప్తున్నాయి కదా అని అంటూ ఉంటే రే బాలు ఎదురుగుండా వాళ్ళిద్దరు అంత అన్యోన్యంగా ఉంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవలు ఉన్నాయని మౌనిక ఎన్నో కష్టాలు పడుతుందని ఎందుకు అనుకుంటున్నావు? తను పుట్టింటికి వచ్చింది కదా మనల్ని చూసి కొంచెం ఎమోషనల్ అయి ఉంటుంది అంతే అని అంటూ ఉంటాడు సత్యం. ఇక సత్యం మాటలకి బాలు కూడా నిజాన్ని బయట పెట్టలేకపోతాడు. తరువాత మౌనిక అయితే సంజయ్ని అడుగుతూ ఉంటుంది, ఎందుకు నన్ను సడన్గా మా ఇంటికి తీసుకువెళ్ళారు, బయటకని తెలిసి మా ఇంటికి ఎందుకు తీసుకువచ్చారు అని అడుగుతూ ఉంటుంది మౌనిక. అప్పుడే ఇక సంజయ్ అయితే వాడు రోడ్డు మీద ఈరోజు నా కాలర్ పట్టుకున్నాడు, అంతేకాదు వాడికి డబ్బులు ఇసిరేసి వస్తే మళ్ళీ నా దగ్గరే ఆ డబ్బులు వంగి తీసేలా చేశాడు. ఆ డబ్బులు చేతికి ఇవ్వకపోతే మీ వాళ్ళందరి ముందు కూడా చెల్లెలి భర్తవన్నా అని కూడా చూడకుండా నిన్ను కొడతాను అంటూ నా ముందే నన్ను హెచ్చరించాడు. కానీ నువ్వప్పుడు ఏమీ మాట్లాడలేదు కదా. ఇక నేను ఈసారి మీ కుటుంబాన్ని మిమ్మల్ని క్షమించాలని అస్సలు కూడా అనుకోవడం లేదు. చూడు ఎలా ఏ రేపటి రోజున ఏం జరగబోతుందో, ఈసారితో మీ కుటుంబం కోలుకొని కూడా కోలుకోదు, దెబ్బలు గట్టిగానే తగులుతాయి మీ కుటుంబానికి. మీ బాలు అన్నయ్యకి చెప్పాల్సింది చెప్పి వచ్చాను అని అంటూ ఉంటాడు సంజయ్. అప్పుడే ఇక సంజయ్ మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది మౌనిక. సంజయ్ మాటలకి షాక్ అయిపోతూ అసలు అన్నయ్యకి ఏమని చెప్పొచ్చారో ఏమీ అర్థం కావడం లేదు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. మౌనిక అయితే బాలు అన్నయ్యకి ఫోన్ చేస్తాను అని చెయ్యబోతూ ఉంటుంది. కానీ బాలు అన్నయ్యకి ఫోన్ చేస్తే బాలు అన్నయ్య ఏమనుకుంటాడో ఏంటో ఏమీ అర్థం కావడం లేదు అని అంటూ చాలా తను అయితే దిగులు పడుతూ ఉంటుంది. అలా దిగులు పడుతూ ఉన్నప్పుడే సంజయ్ అత్తగారు అయితే వస్తుంది. ఏంటమ్మా ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే, రేపు ఈయన ఏదో చేయబోతున్నారు అత్తయ్య, నాకేంటో చాలా భయంగా ఉంది. ఆయన మా ఇంటికి నన్ను సడన్గా ఈరోజు తీసుకువెళ్ళిన తర్వాత మరి మా అన్నయ్యతో ఏం చెప్పారో నాకేమీ అర్థం కావడం లేదు. కానీ మా అన్నయ్య మాత్రం ఇంటి దగ్గరే ముఖం మార్చుకొని ఉన్నాడు. అసలు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావడం లేదు అత్తయ్య, చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటుంది. మౌనిక అయితే భయం ఏం లేదమ్మా, నువ్వేమీ భయపడకు, వాడు అలా బెదిరిస్తాడంతే, ఏం చెయ్యడులే అని అంటూ ఉంటుంది. సంజయ్ తల్లి అయితే తరువాత బాలు అయితే మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉన్న బాలుని చూసి మీనా అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటి అసలు ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక బాలు అయితే సంజయ్ అన్న మాటల్ని చెప్తూ ఉంటాడు మీనాకి. సంజయ్ అన్న మాటల్ని బాలు చెప్పడంతో ఒకేసారి మీనా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటండి మీరు చెప్పేది అని అనగానే, అవును మీనా, మీ చెల్లిని చూసుకో, ఇదే నీకు ఆఖరి రోజు, మీ చెల్లి మళ్ళీ నీకు కనిపించదు అన్నట్టు చెప్పాడు. మౌనికకి ఏదైనా ప్రమాదాన్ని కల్పిస్తున్నాడేమో అని నాకు భయంగా ఉంది. ఈ విషయాన్ని అమ్మతో చెప్తే నమ్మదు, నాన్నేమో భయపడతాడు. ఇక మౌనికని ఉండిపోమ్మంటే తను ఉండదు, నాకేం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు బాలు అయితే. భయపడకండి, మనం అనుకున్నట్టు ఏది జరగదు, అంతా మంచి జరుగుతుంది, మీరు ఎక్కువగా దీని గురించి ఆలోచించకండి అని అంటూ ఉంటే, ఆలోచించకుండా ఎలా ఉంటాను మీనా, ఏదో చేస్తున్నాడు సంజయ్ అని అంటూ ఉంటాడు బాలు. తర్వాత ఇక ఉదయం అవుతుంది. ఉదయం అవ్వగానే ఇక ప్రభావతి అయితే బయటికని బయలుదేరుతుంది. ప్రభావతి అలా బయటికి బయలుదేరిన తర్వాత అప్పుడే సత్యం అయితే అడుగుతూ ఉంటాడు, ఏంటి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు ప్రభా అని అడుగుతుంటే, ఏం లేదండి, ఎందుకో మౌనిక ఫోన్ చేసి రమ్మంది, అందుకే వెళ్తున్నాను అని అంటూ ఉంటే,
మౌనిక ఫోన్ చేసి రమ్మనడం ఏంటి ప్రభా అని అడుగుతూ ఉంటాడు సత్యం. అదే అర్థం కాలేదండి. అదే కొన్ని డ్రెస్సులు దాని ఉండిపోయినాయి, ఆ డ్రెస్సులు చీరలు తీసుకురమ్మంది. అవే వాళ్ళు ఏదో టూర్ వెళ్తున్నారంట అని అంటూ ఉంటుంది ప్రభావతి. అవునా, సరే వెళ్ళినా నేను కూడా రానా అని అంటూ ఉంటాడు సత్యం. వద్దులేండి నేను వెళ్తాను అని ప్రభావతి అయితే వెళ్తుంది. అలా ప్రభావతి వెళ్ళిన తర్వాత మౌనిక అయితే ఇంట్లో ఉండదు. మౌనికని వాళ్ళమ్మని సంజయ్ గుడికి పంపిస్తాడు. అలా గుడికి పంపించిన తర్వాత ప్రభావతి అయితే ఇంటికి వస్తుంది. అలా ఇంటికి వచ్చిన ప్రభావతితో అంటూ ఉంటాడు సంజయ్, మౌనిక మా అమ్మ ఇద్దరు గుడికి వెళ్ళారు అత్తయ్య, మీరు కూర్చోండి అని అంటూ ఉంటాడు సంజయ్. తను కొన్ని చీరలు డ్రెస్సులు తెమ్మని ఫోన్ చేసింది బాబు, అందుకనే తీసుకొచ్చాను అని ప్రభావతి అంటూ ఉంటే, అవునా అత్తయ్య, సరే మీరు కూర్చోండి తను వచ్చేస్తుంది అని అంటూ ఉంటాడు సంజయ్. ఇంతలో ఇక సంజయ్ ప్రకారమే ఇక బాలుకైతే మౌనిక ఫోన్లో నుంచి మెసేజ్ అయితే పెడతాడు. నన్ను కాపాడన్నయ్య, నన్ను కాపాడు అంటూ మెసేజ్ అయితే రాస్తాడు. ఇక ఆ మెసేజ్ను చూసి ముందు వెనక ఆలోచించకుండా మౌనిక ఏదో సమస్యలు ఉందని ఇక పరిగెత్తుకుంటూ సంజయ్ ఇంటికైతే వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడే సంజయ్ అయితే అటు ఇటు బయట తిరుగుతూ ఉంటాడు. ఇక సంజయ్ని చూసి, రే ఎక్కడ్రా నా చెల్లెలు, ఎక్కడుంది నా చెల్లెలు అని అంటూ ఉంటే, నీ చెల్లెల్ని చంపేశాన్రా, ఏం చేస్తావు నువ్వు అని అంటూ ఉంటాడు సంజయ్. ఇక ఆ మాట విని ఒక్కసారి ఇక బాలు కోపంతో రగిలిపోతూ ఇక సంజయ్ని చితకబాదుతూ ఉంటాడు. నిన్ను నేను చంపేస్తాన్రా అంటూ పీక పట్టుకుంటాడు. అప్పుడే ఇక లోపల ఉన్న ప్రభావతి బయటికి వస్తుంది కేకలు విని. ఇక బాలుని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. రే బాలు, అల్లుడు గారిని వదలరా, వదులు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా అత్తయ్య గారు చూడండి ఎలా చంపేస్తున్నాడో అని అంటూ ఉంటాడు సంజయ్ అయితే. అప్పుడే ఇంకా సంజయ్ మనుషులు పోలీసులకి ఫోన్ చేస్తారు. ఇక పోలీసులు అయితే అక్కడికి వస్తారు. రేయ్ ఆగు, ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వు అని పోలీసులు బాలుని పట్టుకుంటారు. ఎస్ఐ గారు, ఇతను నన్ను చంపాలని చూస్తున్నాడండి, ఇంటికి వచ్చాడు, నా చెల్లి లేదని అడిగా, మీ చెల్లెలు గుడికి వెళ్ళిందని చెప్పాను, అంతే నా పీక పట్టుకొని చంపాలనుకున్నాడు అని అంటూ ఉంటే అప్పుడే అది విని, లేదు ఇన్స్పెక్టర్, వీడు అబద్ధం చెప్తున్నాడు, కావాలని నా చెల్లెల్ని వీడు చంపాలని చూస్తున్నాడు, నా చెల్లెలు నాకు మెసేజ్ పెట్టింది చూడండి అని చూపించబోతుంటే దాంట్లో మెసేజ్ అయితే ఉండదు. ఇంతలో మీనా అయితే వస్తుంది. ఇక మీనా వచ్చి బాలుతో అంటూ ఉంటుంది, ఏంటండి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటే, మీనా వీడు ఏదో చేశాడు మీనా మౌనికని అని అంటూ ఉంటే, ఏం చేశాడా, మౌనిక వాళ్ళ అత్తగారితో కలిసి గుడికి వెళ్ళింది, నేను మౌనిక గురించి ఇక్కడ ఎదురు చూస్తున్నాను, నువ్వు వచ్చి అల్లుడు గారి పీక పట్టుకొని చంపాలని చూసావు, ఎందుకు నువ్వు ఇలా చేసావు అని అంటూ ఉంటుంది ప్రభావతి. విన్నారు కదా ఇన్స్పెక్టర్, కావాలని నా మీద దాడి చేశాడు, ఇతన్ని అరెస్ట్ చెయ్యండి అని అంటూ ఉంటాడు సంజయ్. దానికి మా అత్తయ్య గారే సాక్ష్యం అని అనడంతో ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. రే ఎంత ధైర్యం రా నీకు, నన్నే అరెస్ట్ చేయిస్తావా అని మళ్ళీ కాలర్ పట్టుకుంటాడు సంజయ్ది. రే మా ముందే అతని కాలర్ పట్టుకొని చంపాలని చూస్తావా, పదరా పోలీస్ స్టేషన్కి అంటూ ఇన్స్పెక్టర్ అయితే బాలుని అరెస్ట్ చేస్తాడు. బాలుని అరెస్ట్ చేయడంతో మీనా కూడా బాలు వెనకాలే ఇక పోలీస్ స్టేషన్కి అయితే తను కూడా వెళ్ళిపోతుంది. సార్ నిజంగానే వాడు దుర్మార్గుడు సార్, వాడి గురించి మీకు తెలియదు సార్ అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే, చూడమ్మా నీలకంఠం గారంటే చాలా పరపతి గల మనిషి, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన కొడుకుని కొట్టి చంపాలని చూస్తే ఊరుకుంటారా అని అంటూ ఇన్స్పెక్టర్ అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో ప్రభావతి అయితే, బాబు వాడి గురించి మీకు తెలిసిందే కదా, వాడిని వదిలేయమని పోలీసులకి మీరైనా చెప్పండి బాబు, వాడు అరెస్ట్ అయితే వాళ్ళ నాన్న తట్టుకోలేరు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే మౌనిక అయితే వస్తుంది. ఏడుస్తున్న ప్రభావతిని చూస్తుంది. ఏంటమ్మా ఏడుస్తున్నావు, ఏమైంది అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక జరిగిందంతా కూడా మౌనికకి చెప్తూ ఉంటుంది ప్రభావతి. అసలు నేను నీకు ఫోన్ చేయలేదు కదమ్మా ఇక్కడికి రమ్మని అని అంటూ ఉంటుంది.
మౌనిక, అదేంటమ్మా నువ్వు ఫోన్ చేసావు, నీ వాయిసే నాకు వినపడింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక సంజయ్ వాయిస్ మార్చి మౌనిక మాట్లాడినట్టు మాట్లాడాడని అర్థమవుతుంది మౌనికకి. అప్పుడే ఇక మౌనిక అయితే, ఎంత పని చేసావమ్మా, అన్నయ్యని నువ్వు కూడా దగ్గరుండి అరెస్ట్ చేస్తూ ఉంటే చూస్తూ ఉండిపోయావా అని అంటూ ఉంటుంది మౌనిక. వాడు ఇంకా ఎన్ని అవమానాలు పడతాడు మన వల్ల, ఇప్పటికే వాడి మాట వినక మనం కష్టాలు కొని తెచ్చుకున్నాము, నేను ఎన్నో కష్టాలు పడుతున్నాను అని అంటూ ఉంటుంది మౌనిక. అయితే ఆ మాట విని ఒక్కసారి సంజయ్ అయితే షాక్ అయిపోతూ, ఏంటిది నిజం చెప్పేస్తుందా ఏంటి, ఏంటి మౌనిక నువ్వు కష్టాలు పడుతున్నానంటావేంటి అని సంజయ్ అంటూ ఉంటే, నువ్వు నోరు మూసుకొని పక్కకి నుంచో అని అంటూ గట్టిగా మాట్లాడుతుంది. అప్పుడే ప్రభావతి మౌనిక అని అనగానే, అవునమ్మా వీడెంత దుర్మార్గుడో తెలుసా, ఈరోజు నా తలకి గాయం అవడానికి కూడా కారణం వీడే. కేవలం నన్ను ప్రేమించి నా మీద ఇష్టముండి పెళ్లి చేసుకోలేదమ్మా, మన కుటుంబం మీద పగతో చేసుకున్నాడు. శృతిని, మీనా వదిన మీద, రవి అన్నయ్య మీద, బాలు అన్నయ్య మీద పగతో చేసుకున్నాడు తప్ప నా మీద ప్రేమ ఉండి కాదు. కోటీశ్వర్లు అన్నా డబ్బన్నా నీకు పిచ్చెక్కువని నీ వీక్నెస్ పట్టుకొని ఈ పెళ్ళికి నువ్వు ఇంట్లో అందరినీ ఒప్పించేలా చేసి బాలు అన్నయ్య మాట ఎవ్వరు వినకుండా చేశాడు. బాలు అన్నయ్య వీడి గురించి అంతా చెప్పింది నిజమే. పెళ్ళైన మొదటి రాత్రి రోజే వీడి నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు అని అంటూ చెప్తూ ఉంటుంది మౌనిక. అయితే ఇక్కడ నేను ఇన్ని కష్టాలు పడుతున్నానని మీకు తెలిస్తే మీరు తట్టుకోలేరని నేను నిజాన్ని బయట పెట్టలేదు అని అంటూ మౌనిక అయితే ఏడుస్తుంది. బాలు అన్నయ్య విషయంలో చాలా పెద్ద తప్పు చేసావమ్మా, చాలా పెద్ద పొరపాటు చేశావు అని అంటూ ఉంటే ఆ మాట విని ప్రభావతి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. అయ్యో ఎంత పని చేశాను అని ఇక ఏడుస్తుంది ప్రభావతి. ఇప్పుడు ఏడ్చి లాభం లేదమ్మా, అన్నయ్య ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, పదమ్మా అన్నయ్యని విడిపించుకుందాం పద అని అంటూ ఉంటుంది మౌనిక. నువ్వు వెళ్ళావంటే నేను ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటాడు సంజయ్. ఇక సంజయ్ అలా అనగానే అప్పుడే ఇక మౌనిక అయితే, ఇన్ని రోజులు మా పుట్టింటి వాళ్ళు బాధపడతారని నేను ఇన్ని రోజులు ఓర్చుకున్నాను, కానీ ఈరోజు నీ వల్ల బాలు అన్నయ్య పోలీస్ స్టేషన్లో దెబ్బలు తింటున్నాడంటే నేను ఇక ఓర్చుకోను, సహించను, నీకు నాకు ఇప్పటి నుంచి ఎటువంటి సంబంధం లేదు అని అంటూ ఉంటుంది మౌనిక. అయితే అప్పుడే ప్రభావతి, ఒక ఆడపిల్లని అడ్డు పెట్టుకొని పగ తీర్చుకోవాలనుకున్నారా, మీరు అసలు మనుషులేనా, మానవ మృగాల అని అంటూ ఉంటుంది ప్రభావతి. మిమ్మల్ని నమ్మి సొంత కొడుకు మాటలు కూడా పట్టించుకోకుండా నేను చాలా పెద్ద తప్పు చేశాను, చాలా పెద్ద పొరపాటు చేశాను అని అంటూ ప్రభావతి తల కొట్టుకుంటుంది. అప్పుడే నా కొడుకు ఎంత నీచుడో నాకు కూడా తెలుసు వదిన. చూస్తూ చూస్తూ ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతూ ఉంటే చేతగాని దానిలాగా, మౌనంగా మూగపోయిన దానిలాగా, ఒక రాతి విగ్రహంలాగా ఉండిపోయాను. మా వాడిని పెళ్లి చేసుకుంటే మౌనిక జీవితం నాశనం అవుతుందని తెలుసు, కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో నిస్సహాయకంగా ఉండిపోయాను. బాలు చెప్పిన మాటలు విని పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటారేమో అని ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ డబ్బు కోసం నీ కూతురు జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు అని ప్రభావతితో అంటూ ఉంటుంది. సంజయ్ తల్లి అయితే ఏ తల్లి కూడా కొడుకు గురించి తప్పుగా చెప్పదు, కానీ నా కొడుకు అంత దుర్మార్గుడు ఎవ్వరు కూడా ఉండరు అని అనడంతో అప్పుడే ప్రభావతి అయితే తన మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.